హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఎండలు ఇంకా మండిపోతూనే ఉన్నాయి. ఈ ఎండల్లో కడుపుకి చల్లగా తినడానికి ముందుగా అరకప్పు సగ్గుబియ్యాన్ని ఒక గంట పాటు నానబెట్టుకుని దాన్ని ఇలా ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడికేలోపు ఒక అరకప్పు సేమియాని ముకుడులో వేసి ఒక గ్లాసెడు నీళ్లు పోసి దానిపైన కొంచెంగా ఉప్పు వేసి ఆ పైన ఒక అర స్పూను నూనె కూడా వేసుకుని కలిపి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న సేమ్యాని చిల్లుల గిన్నెలో వేసి వడగొట్టుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయింది. ఈ సగ్గుబియ్యంలో కొంచెం చల్లని నీళ్ళు పోసి ఇలా చేత్తో విప్పితే పూసగా వచ్చేస్తుంది. ఇలాగా వచ్చిన సగ్గుబియ్యాన్ని నీళ్ళంతా పూర్తిగా తీసేసి ఇప్పుడు ఆ బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ ఉడికించుకున్న సేమియా అలాగే ఉడికించుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక అందులో ఒక కప్పుతో పెరుగు తీసుకోవాలి. ఏ కప్పుతో సేమియా సగం కప్పు తీసుకున్నామో దాంతోనే పెరుగు తీసుకుని కలిపి బాగా అదే కప్పుతో ఒక అరకప్పు పాలు తీసుకోవాలి. పాలు పెరుగు ఇలా కలిపి చేయడం వలన మనం తినే ముందుగా చేసుకున్నా కూడా కరెక్ట్గా మనం తినే టైంకి అది తోడుకుని చక్కగా పులుపు లేకుండా ఉంటుంది. ఇప్పుడు మూకుడు పెట్టుకుని అందులో కొంచెంగా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం, పచ్చిమిర్చి, మెంతులు ఇవి పోపు వేసుకుని ఆ పోపుని ఈ సేమియా సగ్గుబియ్యం దద్దోజనం మీద వేయాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇష్టపడేవాళ్ళు ఇందులోకి పోపులోనే పల్లీలు లేదా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. పోపు వేశాక బాగా కలిపి ఆ పైన తురుముకున్న క్యారెట్టు, ఆ పైన సన్నగా తరుక్కున్న కొత్తిమీరతో అలంకరించుకుని ఎవరికైనా వడ్డించినా మనం తిన్నా కూడా కళ్ళకి ఆహ్లాదంగా, కడుపుకి చల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.